ఈ రోజు నేను షాద్ నగర్ లో ఉన్నాను. షాద్ నగర్ మున్సిపాలిటీలో దూస్కల్ వెళ్లే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ కి, అలానే హైవే నుంచి 1.5 km జస్ట్ 2 minutes డ్రైవ్ లోనే సన్షైన్ ప్రాపర్టీస్ వారు రీసెంట్ గా సన్షైన్ ఆధ్యా అని HMDA లేఅవుట్ స్టార్ట్ చేశారు. షాద్ నగర్ లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి, ఒక ఇన్వెస్టర్ ఏం చూసుకోవాలి ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఇన్ని HMDA లేఅవుట్స్ ఉన్నప్పటికీ వాళ్ళ వెంచర్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి ఇతరత్ర క్వశ్చన్స్ అన్ని కూడా మీ తరఫున నేను అడుగుతాను. మరి ఈ కంపెనీ ప్రెసిడెంట్ సేల్స్ కిరణ్ తేజ గారిని కలిసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుందాం. కిరణ్ తేజ గారు నమస్తే. తేజ గారు, షాద్ నగర్ లో చాలా HMDA ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ మీ సన్షైన్ ఆధ్యాలోనే ఒక కస్టమర్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? మెయిన్ కనెక్టివిటీ, లొకేషన్ హైలైట్స్ మేడం. మన వెంచర్ వచ్చి మీకు షాద్ నగర్ బెంగళూరు హైవే నుంచి 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. జస్ట్ మీకు 2 minutes లో మన వెంచర్ రీచ్ అవ్వచ్చు. అంతేకాకుండా మన షాద్ నగర్ మున్సిపాలిటీలో ఉంది. చాలా మార్కెటింగ్ పర్సన్స్ ఏమంటారంటే షాద్ నగర్ అని చెప్పి సరౌండింగ్ లో మీకు ఒక 15 నుంచి 20 కిలోమీటర్ తీసుకెళ్లి మీకు వెంచర్ చూపిస్తారు. బట్ మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనం షాద్ నగర్ మున్సిపాలిటీలో ఉన్నాం, దట్ 100 feet ఫేసింగ్ ఉన్న వెంచర్ మేడం. కిరణ్ గారు, ఈ ప్రాజెక్ట్ HMDA అప్రూవ్డ్, రేరా రిజిస్టర్డ్ కదా. ఒక కస్టమర్ HMDA అప్రూవల్ గానీ రేరా రిజిస్ట్రేషన్ గానీ ఎలా చెక్ చేసుకోవాలి? సింపుల్ మ్యామ్, మన బ్రౌచర్ లో మనం ఒక LP నెంబర్ అది మీకు మెన్షన్ చేస్తాము. ఒకసారి HMDA మన పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే వెంచర్ యొక్క మొత్తం ఎన్ని ఎకర్స్, ఎన్ని ప్లాట్స్, ఎన్ని మార్టిగేజ్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మీకు అయితే మన కస్టమర్ చూసుకోవడానికి అవకాశం ఉంది ఈ రోజు. అలాగే మీకు టీజీఆర్ కూడా, టీజీఆర్ లో మనకి ఉందో లేదు కూడా మీరు డైరెక్ట్ టీజీఆర్ వెబ్సైట్ కి చూసుకోవచ్చు. ఈ లేఅవుట్ ని మీరు ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో డిజైన్ చేశారా లేదా ఇమిడియట్ కన్స్ట్రక్షన్ కోసం డిజైన్ చేశారా? ప్రెసెంట్ మన వెంచర్ సరౌండింగ్ ఏరియాస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మన పక్కనే మనకి ఎకనామికల్ జోన్ కూడా ఉంది. సో ఆ పర్పస్ చూసుకున్నా లేదా రాబోయే కాలంలో వైట్ కలర్ జాబ్స్ లాక్స్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దాని వల్ల మనకి ఇది ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అన్న మీరు చూస్ చేసుకోవచ్చు. లేదా 2-3 years తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా సరే మీరు ఇది చూస్ చేసుకోవచ్చు. అయితే మీరు ఈ సరౌండింగ్ ఏరియాస్ లో చాలా జాబ్స్ రాబోతున్నాయి అంటున్నారు కదా. అసలు ఏ జాబ్స్ ఉన్నాయి, ఎలాంటి జాబ్స్ రాబోతున్నాయి, ఆ కంపెనీస్ ఏంటి, ఆ కంపెనీస్ సరౌండింగ్ ఏరియాస్ లో ఉండడం వల్ల ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏ విధమైన అప్రిసియేషన్ చూడొచ్చు, ఎంత టైం లో చూడొచ్చు? స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉండటం వల్ల చాలా కంపెనీస్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, కంపెనీస్ రాబోతున్నాయి. సో వాటి వల్ల ఎంప్లాయ్మెంట్ జోన్ ఇంకా పెరుగుతుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్స్ ఇంకా వస్తారు కాబట్టి ఈ యొక్క వెంచర్ లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ లేదా కన్స్ట్రక్షన్ పర్పస్ చూసుకున్నా సరే మంచిగా యూజ్ అవుతుంది. అంటే ఎంత టైం లో మనకి రాబోతుంది? ఒక 2-3 years లోపల మనకి ఎవరైతే కస్టమర్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇది బెస్ట్ వెంచర్ అండి. కిరణ్ గారు, సన్షైన్ ప్రాపర్టీస్ కంటిన్యూస్ గా షాద్ నగర్ బేస్ చేసుకునే ప్రాజెక్ట్స్ చేస్తా ఉంది. ఎందుకంటే దాదాపుగా మీవి 6 నుంచి 7 ప్రాజెక్ట్స్ ఈ హైవే లోనే ఉన్నాయి. ఇది ఇంకొక ప్రాజెక్ట్. ఎందుకు షాద్ నగర్ ని ఇంత చూజీగా పెట్టుకొని ఇక్కడే లేఅవుట్స్ వేస్తూ ఉన్నారు? మన సన్షైన్ ఆధ్యా వెంచర్ సరౌండింగ్ లో మనకి PNG, నాక్టో ఫార్మా, MSN ఫార్మా, జాన్సన్ తో పాటు అమెజాన్ డేటా సెంటర్, అలాగే కొన్ని జూన్స్ ఉన్నాయి, ఎకనామిక్ జూన్స్ ఉన్నాయి, అదాని డేటా సెంటర్ అవ్వచ్చు. సో ఇలాంటి దాంట్లో వల్ల మనకి రాబోయే కాలంలో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఉండటం వల్ల మనకి రెసిడెన్షియల్ డిమాండ్ ఉంటుంది. ఎక్కడైతే రెసిడెన్షియల్ డిమాండ్ ఉందో అక్కడ మనకి ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అందుకే మేము ఎక్కువ ఈ షాద్ నగర్ సరౌండింగ్ ఏరియాలో వెంచర్స్ ఐటమ్ నేషన్. సో అందు గురించే షాద్ నగర్ మీరు చూస్ చేసుకుంటున్నారు. అయితే ఒక కస్టమర్ కూడా షాద్ నగర్ ఎందుకు చూస్ చేసుకోవాలి? మెయిన్లీ 3 things మ్యామ్. ఒకటి వచ్చి మీకు కనెక్టివిటీ, 2 ఎంప్లాయ్మెంట్ జోన్, ఒకటి 3 వచ్చి ప్రైసెస్ ఒకటి. ఈ 3 పర్స్పెక్టివ్ చూసుకుంటే కనుక మనకి మనం కస్టమర్స్ ఎక్కువ ఈ మూడిట్లో ఎక్కువ మొక్కు చూపుతున్నారు. సో దాని పర్పస్ మేము తీసుకుని మేము ఇక్కడ ఎక్కువగా ఈ లేఅవుట్ లో ఇక్కడ వేయడం జరుగుతుంది. ఒక కస్టమర్ కూడా ఈ పారామీటర్స్ మీట్ అవుతే ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. అవునండి. ఇప్పుడు మీరు 24,000 గజం చప్పున పెట్టారు. ఇది ఒక చిన్న బడ్జెట్ ఏం కాదు. ఒక నార్మల్ పర్సన్ కి మంచి బడ్జెట్, కొంచెం వెల్ సెటిల్ ఉన్న వాళ్ళే పెట్టగలిగిన ప్రైస్ అది. అయితే వాళ్ళైనా సరే ఇక్కడ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క పెట్టుబడి ఎంత టైం లో అప్రిషియేట్ అవ్వచ్చు సుమారుగా? మీ అనాలిసిస్, మీ డేటా ఒక 10 years 5 years క్రితం అనాలిసిస్ చూసుకుంటే కనుక 8 to 10,000 దాకా మనకు పర్ స్క్వేర్ యార్డ్ ఉండేది. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇప్పుడున్న లొకేషన్ బేస్ చేసుకుని మనం చేసే డెవలప్మెంట్, కస్టమర్ డెవలప్మెంట్స్ ఇస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ఇవాళ మనకి 24 నుంచి 25, 26 దాకా ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ చార్జ్ చేస్తున్నాం. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే రాబోయే కాలంలో వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తుంది. వెల్ కిరణ్ గారు, మా కస్టమర్స్ డౌట్స్ కొన్ని అయితే క్లారిఫై చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఈ ప్రాజెక్ట్ ని రీసెంట్ గా లాంచ్ చేశారు కాబట్టి మంచి సేల్స్ తో సక్సెస్ఫుల్ గా దూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్, మీకున్న డౌట్స్ లో కొన్నన్నా నేను కిరణ్ గారి ద్వారా క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. ఈ యొక్క ప్రాజెక్ట్ కి నాకు కనిపించిన మేజర్ అడ్వాంటేజెస్, హైవే నుంచి జస్ట్ 1.5 km అంటే 2 నిమిషాల్లో ఈ లొకేషన్ లో ఉండొచ్చు. 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు దూస్కల్ వెళ్లే రోడ్డుకి ఉండడం, అలానే షాద్ నగర్ మున్సిపాలిటీలో ఉండడము, HMDA అప్రూవ్డ్ లేఅవుట్, రేరా రిజిస్టర్డ్ లేఅవుట్ అవ్వడం. ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేసే ముందు
ముందు ప్రైస్ అన్నది లాస్ట్ లో అయితే ప్రైమరీగా చెక్ చేసుకోవాల్సింది లొకేషన్, లీగాలిటీ, కనెక్టివిటీ. ఈ 3 ఫ్యాక్టర్స్ మీట్ అవుతున్నాయి, ప్రైస్ కూడా మీట్ అవుతుంది అనుకుంటే సన్షైన్ ఆర్జాని ఒక్కసారి కన్సల్ట్ చేయండి. వీరికి సంబంధించిన లీగాలిటీ, టెక్నికాలిటీ అన్ని క్రాస్ చెక్ చేసుకునే మీరు ఇన్వెస్ట్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, జయ సైనింగ్ ఆఫ్.